ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెరాను ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రి నారాయణ జనవరి చివరిలోపు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను నమ్మి ప్లాట్లు కొనుగోలు చేసే వినియోగదారులు మోసపోకూడదనే ఉద్దేశంతో 2016లో ఏర్పాటు చేసిన రెరాను ప్రక్షాళన చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రెరా కార్యకలాపాలపై వరుసగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మంత్రి నారాయణ స్వయంగా రంగంలోకి దిగారు. దరఖాస్తులు పరిష్కరించకుండా, ఫిర్యాదులపై విచారణ చేయకుండా వదిలేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ యాక్ట్లో లేని అంశాలను కూడా నిబంధనల్లో పొందుపరిచి ఇబ్బందులు పెడుతున్న వైనాన్ని గుర్తించారు. ఈ నెలాఖరులోపు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పూర్తిగా క్లియర్ చేయాలని, అదేవిధంగా టీడీఆర్ బాండ్ల సమస్యలను పరిష్కరించాలని రెరా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో నాడు చంద్రబాబు అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. దాంతో రియల్ ఎస్టేట్ వేగంగా పుంజుకుంది. అయితే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పూర్తి నిర్మాణాలు చేయకుండా వినియోగదారుల నుంచి అడ్వాన్సులు తీసుకోవడం, రిజిస్ట్రేషన్లు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న ఘటనలు జరిగాయి. ఇంకొంతమంది అగ్రిమెంట్లో రాసినట్లు కాకుండా ఇష్టం వచ్చినట్లుగా మార్పులు చేసి వినియోగదారులను మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. నాడు వరుసగా ఫిర్యాదులు రావడంతో చంద్రబాబు ముందు చూపుతో 2016లో రెరాను ఏర్పాటు చేశారు. ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అటు కొనుగోలుదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వైసీపీ రెరాను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దాంతో అనేక దరఖాస్తులు పెండింగ్ లో ఉండిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవటం, రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో కొనుగోలుదారులు కూడా తమ సొంతింటి కలను నెరవేర్చేందుకు బిల్డర్లను కలపడం ప్రారంభించారు. అయితే గతంలో లాగానే రెరా నుంచి స్పందన రాకపోవడం, ఇబ్బందులు పరిష్కరించకపోవడంతో ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదులు చేయడంతో ప్రక్షాళన చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా రెరా కార్యాలయానికి వచ్చిన పురపాలక శాఖ మంత్రి నారాయణ అంశాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రెరా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్ లో ఎందుకు ఉన్నాయంటూ నిలదీశారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేస్తున్న అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని, కొంతమంది అధికారుల తీరుపై మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని, పెండింగ్ లో దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఆఫ్లైన్ లో జరిగే విధానాన్ని ఆన్లైన్ లోకి తెస్తామని, వచ్చే నెల నుంచి పూర్తి పారదర్శకంగా రెరా పనితీరు ఉంటుందని స్పష్టం చేశారు. 167 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. 167 ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మంత్ ఎండ్కి క్లోజ్ చేయాలని యాక్చువల్గా అధికారులకు ఆదేశించారు. కావాల్సింటే 2-3 మీటింగ్లు పెట్టుకుంటాం. ఇవాళ డేట్ 6. మీరు అథారిటీ మీటింగ్లు కూడా వీక్లీ 2 పెట్టుకోమని చెప్పాను. వీక్లీ 2 పెట్టుకొని అవి కంప్లీట్ చేయండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులన్నీ ఓవర్కమ్ కావాలంటే ఇది చేయక తప్పలేదు. ఖచ్చితంగా బిల్డర్స్ అందరూ చెప్తున్నాను, ఈ నెలాఖరు లోపల మీ 167 పెండింగ్లో ఉండే వీలైనంత మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాం. అయితే ఏదైతే వాళ్ళు షార్ట్ ఫాల్స్ ఇచ్చారో ఆ షార్ట్ ఫాల్స్ అన్ని సబ్మిట్ చేయమని చెప్పాను. ఇది ఎక్కువగా ఆఫ్లైన్లో జరుగుతుంది. ఇది కూడా నెలాఖరు లోపల 100% ఆన్లైన్ సిస్టము తీసుకురావడం జరుగుతుంది. 822 టీడీఆర్లని పెండింగ్ ఉన్నాయి. అందులో వెరిఫికేషన్ 321 ఉన్నాయి. అంటే ఫీల్డ్ మీద పోయి వెరిఫై చేయాల్సినవి. ఫ్రెష్ అప్రూవల్స్ ఫ్రెష్గా అప్లై చేసిన 501. ఏవైనప్పటికీ 822 కూడా ఈ నెలాఖరు లోపల పూర్తి చేస్తామని ప్రతి బిల్డరు, కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇండివిజువల్ కూడా తెలియజేస్తున్నాను. ఏపీలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందాలని, బిల్డర్లు కూడా సెంట్రల్ యాక్ట్ ప్రకారం నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి నారాయణ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహకారం అందిస్తామని, అనుమతులను మరింత సరళతరం చేస్తామని స్పష్టం చేశారు.